హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేశాను, బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అనేది చెప్పే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే, మన లైఫ్‌లోకి ఎవరైనా మన లైఫ్‌లోకి మగైనా, ఆడైనా చాలామంది లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే పరిచయం అవుతారు కదా! ఆ పరిచయమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు మనం నిర్మించుకున్న ఇల్లు ఉంటుంది కదా! మన ఇష్టంతో కట్టుకున్న ఇల్లు ఉంటుంది. మన బంధువులు, చుట్టాలు అందరూ కూడా పునాది లాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మన పునాది ఎంత ఇల్లు నిలబడడానికి ఎంత గట్టిగా ఉంటుందో, అలాంటి వాళ్ళు మధ్యలో మనకి పరిచయం అవుతారు కదా! అందులో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది హెల్ప్ చేసినట్టు నటిస్తూ దెబ్బతీసినోళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మన ఇంటికి వేసుకున్న పెయింట్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అది 5 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి లేదా 10 ఇయర్స్‌కి ఒక్కొక్కసారి దాన్ని రిమూవ్ చేసేస్తాం కదా! చేసి కొత్తది వేసుకుంటాం. అలాంటి వాళ్ళు మధ్యలో పరిచయమైన వ్యక్తులు అని నేను అనుకుంటున్నా. మన ఇల్లుకి ఎంత గట్టిగా పునాది ఉంటుందో, మన బంధువులు కూడా మన చుట్టూ కూడా మన మంచి కోరుకున్న వాళ్ళే వాళ్ళు పునాదిలా నిలుస్తారు. వాళ్ళు మన బంధువులు మాత్రమే. మధ్యలో వచ్చిన వ్యక్తులు మధ్యలోనే పోతారు. అలాంటి వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. సో, విన్నారు కదా! ఇప్పుడు మా బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేశానో, లంచ్‌కి ఏం ప్రిపేర్ చేశాననేది చూసేద్దాం రండి. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఉల్లి, కొబ్బరి దోస వేశానండి. నువ్వుల పొడి చల్లి, కొబ్బరి చట్నీ చేశాను. లంచ్ కోసం పల్లీ రసం పెట్టాను. నా ఛానల్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. కొబ్బరికాయ, శనగపప్పు కర్రీ అనేది ప్రిపేర్ చేశాను లంచ్ కోసం. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.